నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మంత్రి నారా లోకేష్ అసలు ఏపీలో మొన్నటి వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరిగారు ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాల్లో. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ కూడా రంగంలోకి దిగారు. ప్రతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అవ్వ, అక్క, తాతయ్య ఎలా ఉన్నారు అందరిని పలకరిస్తున్నారు. సో ఈ విజువల్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి, ముంపుకు గురైన ప్రాంతాన్ని కూడా వెళ్ళి అక్కడ పరిశీలించడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అంత డేటాని సమాచారం సేకరిస్తున్నారు. ఒకటి చెప్తున్నాను, మీ మంత్రులందరూ వస్తున్నారు, చేస్తున్నారు, బానే ఉంది. ఇప్పటి వరకు మరో తుఫాన్ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. తుఫాన్ ఏపీకి మరొక తుఫాన్ ఉంది. 2-3 రోజుల్లో భయంకరంగా వర్షాలు కొడతాయని. సో ఇంకా ఏం చేస్తున్నారు ఇప్పుడు? దర్యాప్తు కాకుండా సహాయ సహకారాలు, ఈ సహాయ సహకారాలు ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఎంత లాస్ వచ్చింది? మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి మొత్తం ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరినీ ఒకసారి రమ్మనండి, చూడమనండి, దగ్గర నుంచి పరిశీలించమనండి. ఎన్ని లక్షల హెక్టార్ల పంట మునిగిపోయింది, రైతులు ఏ విధంగా ఆగమవుతున్నారు, రైతుల సమస్య ఏంటి, ఈ విధంగా ఒకసారి అన్ని పరిశీలించండి మీరు కూడా. ఇదిగోండి, మీరు అందరు చూస్తున్నారు. ఇదిగోండి, ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే అదేదో మ్యాన్ మేడ్ అంటున్నారు. వద్దు బాబు, ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు, ఇలాంటి సమయంలో దయచేసి ఎవ్వరు రాజకీయాలు చేయొద్దు. ఇప్పుడు ఎవరున్నా సరే బాధితుల పక్షాన్ని నిలబడండి, పోరాడండి. ఇప్పుడు చూడండి, ఈయన తిరిగి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య విని తెలుసుకుని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని ఈయనైతే తెలుపుతున్నారు మంత్రి నారా లోకేష్. ఇక విజువల్స్ చూస్తున్నాం మనం. ఇంకోటి చూడండి. సో ఇప్పుడు నారా లోకేష్ సహకారంతో మంగళగిరిలో 400 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కూడా చేస్తున్నారు. సో ఎవరైతే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరైతే సహాయం చేసే పొజిషన్ లో ఉన్నారో మీ సహాయ సహకారాలు సీఎం ఫండ్ కి తరలించండి, ఇవ్వండి. కనీసం మీకు ఎంత తోస్తే అంత రాష్ట్ర పక్షాన నిలబడండి. చూడండి, ఇక్కడ ప్రతి ఊరు ఎవరికి తోచిన వాళ్ళు సహాయం చేస్తున్నారు. డబ్బులు మాత్రం ఈ సమయంలో ఎవరికి అవసరం లేదు, వస్తువులు కావాలి. డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి ఇవ్వండి. ఇలాంటి వ్యక్తులకు ఏమైనా కావాలనుకుంటే ఇలా పాలో, పల్లో, లేకపోతే ఆహారం ఇలాంటివన్నీ అందించండి. ఇదిగోండి, ప్రతి వాళ్ళు వెళ్ళి చేస్తున్నారు. వాళ్ళకి ఏం కావాలో ఏంటా అని. సో ఇప్పుడు మనం అవన్నీ చూస్తున్నాం కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు చాలా అంటే చాలా భయంకరంగా పడుతున్నాయి కాబట్టి సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలైన మనం ఇలాంటి సమయంలో రాజకీయాలు కాకుండా బాధితుల పక్షాన ఉందాం, పోరాడదాం. వాళ్ళకి కావాల్సినన్ని సహాయ సహకారాలను అందిద్దాం. ఇలాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ ఇంకోటి వస్తున్నాయి అంటున్నారు, తుఫాను. మనం ప్రాణ నష్టం వాటిల్లకుండా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం. సో మొత్తానికి ఏంటంటే ప్రభుత్వం చర్యలు అయితే చేస్తున్నాం. ఒక్కసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి తెలుగు రాష్ట్రాలకు రండి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి రండి. మొత్తం చూడండి ఎంత నష్టం జరిగిందో. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి సపోర్ట్గా నిలబడాలి, సహాయ సహకారాలు అందించాలి. సో ఎవరైతే ఉన్నారో మీ సహాయ సహకారాన్ని సీఎం ఫండ్కి అందించండి. రాష్ట్ర ప్రజలకి తరపున సపోర్ట్గా నిలబడండి. మానవత్వం అని అయితే చాటుకుందాం, చాటండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.